టు న్యూస్. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అలాగే కాంగ్రెస్ పెద్దలతోనూ భేటీ కానున్నారు రేవంత్. రుణమాఫీ అమలు విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానంకు చెప్పి వరంగల్ సభకు రావాలంటూ ఆహ్వానించనున్నారు. అలాగే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ విభజన అంశాలపై మాట్లాడాలని రాహుల్ గాంధీని కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమవునున్నారు. అయితే ఢిల్లీ పెద్దలతో కాంగ్రెస్ కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, అటు సీఎం రేవంత్ ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది? రత్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు కూడా ఢిల్లీలో ఉండబోతున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23 తారీఖు నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణకు రావాల్సినటువంటి నిధులను పెంచాలని కూడా కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటికే 2 సార్లు కూడా ఆ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీ స్కీమ్స్ అభయస్థ మేనిఫెస్టోలో ప్రాయోజితమైనటువంటి కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల మీద, అదేవిధంగా ఇక్కడ కొన్ని అంశాలన్నిటిపైన కూడా తెలంగాణకు వాటా పెంచాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ పెద్దలతో మాట్లాడబోతున్నారు. వారిని కలవనున్నారు. కేంద్ర మంత్రులు కలిసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో పాటుగా కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత అంటే రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ వరంగల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. సో ఆ ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి సందర్భంలో మరోసారి కూడా రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆయనకు కృతజ్ఞతలు చెప్పే లక్ష్యంగా రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం అనేటువంటి విధానాన్ని మరోసారి గుర్తు చేసేందుకు, అదేవిధంగా ఒక భారీ బహిరంగ సభను వరంగల్లో పెట్టేందుకు కూడా ప్రభుత్వం, పార్టీ 2 రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తుంది, ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ఆ యొక్క వరంగల్ సభకు రాహుల్ గాంధీ ఆహ్వానించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్ సమావేశంలో తెలంగాణ విభజన అంశాలు కూడా మాట్లాడాలని కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేయబోతున్నారు. 2014 రాష్ట్ర విభజన సందర్భంగా కొన్ని హామీలు తెలంగాణకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా గాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం కర్మాగారం కానీ, ఇతరతో సంబంధించిన ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఇతర సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి. వాటన్ని గత ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి కనుక ప్రతిపక్ష నేతగా ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్న నేపథ్యంలో దీనిపైన కూడా పార్లమెంట్ లో పట్టుబట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా ఈ 3-4 అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఈ నెల 23 తారీఖు నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ కు కావాల్సినటువంటి నిధులు కేంద్రం ఎక్కువ మోతాదులో అనౌన్స్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర పెద్దలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.